ఉత్తరప్రదేశ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఏం జరిగిందో మీరు అందరు చూడండి. దానికంటే ముందు నేను ఒక చిన్న సంఘటన, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఒకసారి మాట్లాడిండ్రు. ఏందనంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతుందో అదొక మినీ ఇండియా, అదొక కొత్త రకమైన బిలీఫ్. అక్కడ అందరూ సెక్యులర్ వాదులు ఉంటారు, అన్ని కల్చరల్ ఫెస్టివల్లు చేస్తారు, సెక్యులర్ విషయాలు కనబడతాయి. అయితే ఇవాళ ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చిర్రో మోదీ గారికి నిజంగా దురదృష్టకరం అని అంట. ఎందుకు అనంటే ఇవాళ హోలీ మిలన్ చేద్దామని చెప్పి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ప్లాన్ చేస్తే ఆ పర్మిషన్ని ఇవాళ డినై చేసిండ్రు. పర్మిషన్ని డినై చేసి ఇక్కడ అట్లాంటి కొత్త పర్మిషన్లు ఏముండయి ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడారు. కట్ చేసి సీన్ లోపలికి పోయి అసలు ఏమైంది అని చెప్పి మాట్లాడితే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మన హిందూ పోరలు హోలీ మిలన్ చేసుకొని హాలిడేస్కి పోదాము అని చెప్పి డిసైడ్ అయ్యారు. హిందూ స్టూడెంట్స్ ఎవరెవరైతే అందులో వాళ్ళందరి క్యాంపస్లో పోయి ప్రోగ్రామ్ అని చెప్పి యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ క్లబ్లో, యూనివర్సిటీ క్లబ్లో జరుపుకుందామని చెప్పి అడ్మినిస్ట్రేషన్కి ఒక లేఖ రాశారు. అయితే స్టూడెంట్స్ ప్రతిసారి హోలీ ఎట్లా జరుపుకుంటారో గట్లనే జరుపుకోవాలా, ఈ హోలీ మిలన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఇట్లాంటివి ఏం లేవు, దానికి సపరేట్ పర్మిషన్ అక్కర్లేదు, చేసేది చేసుకున్నట్టు చేసుకోవచ్చు పోవచ్చు అని చెప్పి చెప్తారు. నో అడిషనల్ ఆథరైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి మాట్లాడతారు. సో ఇది డిప్లొమాటిక్ స్టేట్మెంట్ ఉంటుంది. నో ఆథరైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని అంటే హోలీ నార్మల్గా ఎప్పుడు ఎట్లా చేసుకుంటారో అట్లనే చేసుకోవచ్చా, లేకపోతే కొంచెం జర ఘనంగా చేసుకోవచ్చా లేదా అని అన్న క్వశ్చన్ మధ్యలో నడుస్తూ ఉంటుంది. నో ఆథరైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని అన్నప్పుడు వెన్ ది పర్మిషన్ హ్యాస్ బీన్ అప్లైడ్, వెన్ ది పర్మిషన్ హ్యాస్ బీన్ గివెన్ ఆర్ సీక్డ్ ఫార్, అప్పుడే మీరు దానికి ఒక లేఖ ఇచ్చేసి ఇచ్చినుంటే అయిపోతుండే. ఎందుకని అంటే పోరలు భావోద్వేగానికి గురై ఏమని అన్నారంటే మా దగ్గర వీడియోలు, మా దగ్గర ఆడియో ఫైల్స్ అన్నీ ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపుతాం ఇవన్నీ. ఎందుకంటే ఆయననే అన్నాడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఒక కొత్త చిన్న ఇండియా లెక్క ఉంటుంది, సెక్యులర్ భావాజాలతో ఉంటుంది, ఒక గిట్ల ఉన్నది అని చెప్పనికి. కట్ చేసి సీన్ లోపలికి పోతే అప్రహెన్షన్స్ ఏడొస్తున్నాయి అని చెప్పి మాట్లాడితే ఓపీ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారము నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఆయన ఏమంటాడు, ముస్లిమ్స్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మెజారిటీ ఉన్నారు కాబట్టి హోలీ సెలబ్రేట్ చేయొద్దట. మళ్ళా భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యలు ఉన్నారు రే. ఆ నేషనల్ ప్రెసిడెంట్ ఎవడైతే ఆల్ ఇండియా ముస్లిం జమాత్ మన షాబుద్దీన్ గారు ఉన్నాడో వాడికి చెప్తున్నా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి హోలీ సెలబ్రేట్ చేయొద్దు అని అన్న నీ స్టేట్మెంట్కి నేను ఒక ధీటైన జవాబు, నువ్వు సంసారి అయితే నేను సంసారినైతా, నీ మాటలు వ్యభిచారంగా దిశ వైపు పోతే నేను కూడా పచ్చిగా మాట్లాడతా. ఇప్పుడు నేనేం అడుగుతున్నారు ఆ ఫాల్తుగా నీకు అంటే, నా భారతదేశం కూడా అత్యంత మెజారిటీ పాపులేషన్ ఉన్నది హిందువులది, మళ్ళీ నువ్వు 5 సార్లు నమాజ్ ఎందుకు పెట్టి నాకు సావ చంపుతున్నావు, ఎందుకు చంపుతున్నావు అని అంటున్నా. వక్ఫ్ బోర్డ్ అని చెప్పి అడ్డమైన చట్టం నీకెందుకు ఎక్స్క్లూజివ్గా తెచ్చుకున్నావు అని అంటున్నా. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నాకు ఎందుకు వర్తించాలా అని చెప్తున్నా. నీకు 4% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలా అని చెప్తున్నా. నిన్ను ఓబీసీలలో ఎందుకు గలపాలా అని చెప్పి నిలదీస్తున్నా. నీకు షరియాలా సపరేట్ ఎందుకు ఉండాలా అని చెప్తున్నా. యూనిఫామ్ సివిల్ కోడ్లో నువ్వు ఎందుకు లేవు అని చెప్పి చెప్తున్నా. నీ మస్జిద్ల మీద లౌడ్ స్పీకర్లు అవసరమా అని చెప్పి చెప్తున్నా. నీ తూక్ జిహాద్కి నీ తుక్కుల మాటలు ఏడదాకా వర్తిస్తాయి అని చెప్తున్నా. మళ్ళీ లవ్ జిహాద్ చేసినప్పుడు నేను ఏ రకంగా శిక్షించాలా అని చెప్పి నేను నిలదీస్తున్నా. నా ప్రశ్నలకు ఫస్ట్ జవాబు చెప్పు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో నువ్వు మాట్లాడిన మాటలు సంసారి మాటలు అయితే ఆడేమంటాడు, ఇది ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు హోలీ జరుపుకోదు, అట్లయితే కమ్యూనల్ హార్మనీ మంచిగా ఉంటుంది అని అంటే నువ్వు చెప్పింది మేము చేయాలా? నీ గులాంలా మారా? నీ గులాంలమా అంటే నువ్వు చెప్పింది వినాలనా? రాజ్యాంగం నీకెంత దూరం ఉంటుందో నాకు కూడా అంతే దూరం ఉంటుంది కదా. ఈ డిస్క్రిమినేటింగ్ ఫిలాసఫీ ఏంది అని చెప్పి చెప్తున్నా. వైస్ ఛాన్సలర్ త్రూ ప్రొక్టార్ ఏమని మాట్లాడతారనంటే, ప్రొఫెసర్ మహమ్మద్ వాసిం అలీ ఏమంటాడంటే, ఎప్పుడు ఎట్లా జరుపుకుంటారో అట్లా జరుపుకోరు, మిలన్ గిలన్ ఏందిరాబాయ్ కొత్తగా ఏందిరాబాయ్ అని అంటారు. మళ్ళీ ఇఫ్తియార్ పార్టీలకు మీరు కలిసి పని చేసుకోలేదా? ఏఎంయూ క్యాంపస్లో కంప్లీట్గా ఇఫ్తియార్ పార్టీలు కేవలం కాలేజీలోనే కాకుండా హాస్టళ్ళలో చేసుకున్నారు, మొహరం చేసుకున్నారు, చహలం ప్రొసెషన్స్లు తీసుకున్నారు. మళ్ళీ అప్పుడు కొత్తగా తీసుకొని వచ్చి మీ పండుగలు జరుపుకుంటున్నప్పుడు మళ్ళీ అక్కడ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ నేషన్ ఖరాబ్ కాలేదా? ఎందుకు చేయాలి ఇవన్నీ? ఎందుకు చేయాలి ఇవన్నీ అని అంటున్నా. రెచ్చగొట్టే తత్వం మీది. మీరు కామా పెట్టి నన్ను ఫుల్ స్టాప్ పెట్టి ఎట్లా పెడతామరా? మేము ఆ కామాని రబ్ చేస్తాం.
ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాలా వద్దా ఫ్రెండ్స్? నేను ఇవాళ అడుగుతున్నా. ఇలా ప్రైమ్ మినిస్టర్ గారు అన్న మాటలకు వీళ్ళు ఏం ఇజ్జత్ ఉంచిర్రు అయినది? ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఖచ్చితంగా పోవాలా. ఈ కంటెంట్ మ్యాక్సిమం ఎంత షేర్ అవుతుందో అందరికీ షేర్ కావాలా. మొన్న ఆడా ఇవాళ ఈడవుతుంది. యూనివర్సిటీ అనేది ఎవడు పర్సనల్ ప్రాపర్టీ కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమని అన్నారు, ఇట్స్ యూనివర్సిటీస్ ఆర్ ది టెంపుల్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ పూలువాలా చాచా ఫస్ట్ టైం నేను ఆయనను పొగడనికి మాట్లాడుతున్నా. మళ్ళీ యూనివర్సిటీ అనేది ఒకటి పర్సనల్ ప్రాపర్టీ కాదు, అది అందరిది. ముస్లింలది, సిక్కులది, క్రిస్టియన్లది, అందరిది. ముస్లింలలో మెజారిటీ ఉన్న కేవలం ముస్లింలది కాదు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని పేరు పెట్టుకోగానే అయిపోతుందా అని అంటున్నా. ఎక్స్క్లూజివ్ రైట్స్ నీకు ఎడికని వచ్చినాయని అని అంటున్నా. నువ్వు నా హిందూ ఫీలింగ్స్ని ట్యాంపర్ చేస్తావా అని అడుగుతున్నా. హిందుస్థాన్ అని అంటే పోరగల్ల మాట నాన్న అని అంటున్నా. హోలీ అనేది నా సింబల్ ఆఫ్ యూనిటీ రే, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్స్ ఎ సాక్రిఫైస్. ఈ అడ్డమైన టాక్టిక్స్ బంద్ చేసి చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ పోతుందని చెప్పి భావిస్తున్నా. హోలీ ఖచ్చితంగా క్యాంపస్లో సెలబ్రేట్ అవుతుంది, భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నా. ఎవడు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా స్వతంత్ర భారతదేశంలో హిందువుకి రాజ్యాంగబద్ధంగా తన హోలీ సెలబ్రేట్ చేసుకునే కెపాసిటీ ఆర్ టు దట్ మ్యాటర్ కాంపిటెన్సీ ఉన్నది రాజ్యాంగబద్ధంగా. నో ప్రొహిబిషన్ ఆన్ హోలీ ఫెస్టివల్స్. I request the students of Aligarh Muslim University to submit the valid evidences and proofs of video records, proctor etc అని చెప్పి టాపిక్ని ఎట్లయితే ఎగ్జాగరేట్ చేసి మీ ముంగటికి తీసుకొచ్చారు చూడు, ఆ వీడియో ఎవిడెన్స్ దేశం మొత్తం బయటపడాలా. ఎస్పెషల్లీ పిఎంఓ అండ్ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ ఆఫీస్కి కూడా ఖచ్చితంగా ఇది పోవాలా. దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం నాకు జర చెప్పురి ఫ్రెండ్స్. ఏ రకంగా అవుతుంది? మొన్న రాయచోటిలా మస్జిద్ ముంగటికి వస్తే డప్పులు కొట్టద్దంట. మీ అయ్యా జాగిర్లు నాకు కొడకల్లారా? మీ అయ్యా జాగిర్లు, మీ అయ్యాలు ముగ్గుపోసి కట్టిర్రు, బాగ్దా గజ దొంగల లెక్కిడ దిగి ఔరంగజేబ్ గాన్ స్పమ్ బ్యాంక్ ఇట్లనే పాడవుతుంది. మళ్ళీ పూర్వీకులట, పూర్వీకులు పీకనికి. వెనకడికి నువ్వేముండే నీ తాత ముత్తాత ఆ ముత్తాత పేర్లు తీసుకో. ఏ తోతానైనా తులసిరామ్ పోతానే, ఇది గుర్తుపెట్టుకో. భారత్ మాతాకి జై.